సిపిఓ సిపిఓ రైతుల ఐక్యత ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత టోకెన్ సిస్టమ్ లేకుండా రైతుల బండ్లను వెంటనే టోకెన్ సిస్టమ్ లేకుండా రైతుల బండ్లను వెంటనే రైతుల ఐక్యత టోకెన్ సిస్టమ్ లేకుండా రైతుల పత్తిని వెంటనే టోకెన్ సిస్టమ్ లేకుండా రైతుల పత్తిని వెంటనే సిపిఓ డౌన్ డౌన్ సిపిఓ డౌన్ డౌన్ సిపిఓ డౌన్ డౌన్ సిపిఓ డౌన్ డౌన్ రైతుల ఐక్యత రైతుకు న్యాయం చేయాలి రైతుకు న్యాయం చేయాలి కమిటీ పరిధిలో 5 జిన్నింగ్ మిల్లు ఉన్నాయి కానీ గత 10 రోజుల నుండి కొనుగోలు నిలిపివేయడం జరిగింది. మా రైతులు ఏదో ఆశతోని ఇవాళ బుధవారం నడుస్తాయని 200 వెహికల్లు మొత్తం తొక్కొని వచ్చిండ్రు. కానీ ఇక్కడ సిపిఓ ఏదో చెరుదులు పెట్టి నేను 40 టోకన్లు ఇస్తా అని రైతులను వేధిస్తాడు. రైతులు కొంటే మొత్తం కొనాలి. పత్తి మిల్ల 5 మిల్లు ఉన్నాయి, మిల్లుకు 40 బండ్లన్నా పంపి ఉన్న మొత్తం పత్తిని ఇవాళ ఖాళీ చేయాలని మా రైతుల తరఫున నేను డిమాండ్ చేస్తానా. ఏ షరతులు లేకుండా బేషరతుగా కొనాలని నేను సిపిఓ గారిని కోరుతున్నా. ఈ టోకెన్లు ఇచ్చుకుంటా కొందరు దళారులు ఇలా ఎంటర్ అయ్యి ఆ దళారులు 66, 68 కొని వాళ్ళకే లాభం అవుతాయి. కానీ నిజమైన రైతు ఇవాళ నేను ఒక 6 ఎకరాలు ఎత్తే నేను 20 రూపాయలు మన కిలోకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 10 రూపాయలు ఉన్న పత్తి ఈ పత్తి సీసీఐ బంద్ ఉండడంతో నేను నెగ్లెక్ట్ చేసినందుకు మా రైతులంతా లాస్ అవుతాను. అందుకని ఇదే రేటు 7,421తో మార్చి వరకు కంటిన్యూ ఒక శనివారం ఆదివారం తప్ప ఈ మొత్తం పత్తి అయిపోయే వరకు కొనాలని నేను రైతుల తరఫున డిమాండ్ చేస్తాను.